ఇది మనం క్లీన్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుని 3 కెమికల్స్ ఇక్కడ వాడతాం. ఒకటి R1 వాడతాం మొత్తం టైల్స్ అవి అన్ని క్లీన్ చేయడానికి, ఒకటి R6 వాడతాం. ఇక్కడ మిర్రర్ లేదు కాబట్టి మనం R3 ఇక్కడ వాడతాం. వాష్ బేసిన్స్ కానీ ఇక్కడ కానీ R1 R6. ప్రస్తుతానికి ఇది వాష్రూమ్ క్లీనింగ్ ఉన్నది కదా, దీంట్లో మనం ఫస్ట్ R6 పోయాలి. మొత్తం లోపలికి వెళ్ళి పోసి దానికి ఏం చేయాలి, ఒక 5 నిమిషాలు విడిచిపెట్టాలి. అది రియాక్ట్ అయ్యే లోపు నీరు పైన బూజులు ఏమైనా ఉంటే ఇది పైనకి వెళ్ళి మొత్తం ఇక్కడ గ్లాస్ ఓపెనింగ్ మనకు విండోస్ ఉన్నది కాబట్టి దీన్ని ఇక్కడ కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. R3 పెట్టి మనం గ్లాస్ పార్టీషన్స్ కానీ విండోస్ కానీ క్లీన్ చేసుకోవాలి. టైల్స్ క్లీన్ చేసుకోవాలి. R1 కదా, R1తో మొత్తం టైల్స్ క్లీన్ చేసుకొని దీంట్లో R6 పోసి 5 నిమిషాల నుంచి మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్రష్ ఉన్నదా, ఈ బ్రష్ లోపలికి బయటికి వెళ్ళి ఇట్లా కొడుతున్నారు కరెక్టే, లోపల వేసి దీంట్లో గిడంగా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇది బ్రష్ బాగాలేకపోతే వేరే తెప్పించి దాన్ని వాడాలి. కరెక్టే. ఇప్పుడు ఇది డ్యామేజ్ ఉంటే రిప్లేస్ చేయించుకోండి. రౌండ్ వస్తుంది, రౌండ్ వచ్చినప్పుడు అది ఇట్లా లోపలికి ఇది ఇట్లున్నది కదా, ఇట్లా లోపలికి ఈ దాకా పోవాలి. మీకు యాక్చువల్గా లోపలికి పోవాలి. అదే చెప్పేయండి. అది ఇది మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇదే బ్రష్ తోని మీరు ఈ యూరినల్స్ అనేది క్లీన్, బ్లాక్ మచ్చలు అనేది ఏముండవు. ఇంకోటి, మీరు ఇది క్లీన్ చేసిన తర్వాత మాప్ చేసిన తర్వాత ఏదైతే నీళ్ళు ఉన్నాయో అది వేరే చోట పడేసాయి. దీంట్లో కానీ మళ్ళీ పోయేవారు. ఎందుకంటే అది మట్టి ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ పడి బ్లాక్ అయిపోతుంది. కరెక్టే. ఇప్పుడు ఇది మాపుదే క్లీనింగ్ అంటే దీనికి R6 వాడిన తర్వాత ఎవరు మీరున్నా కానీ ఎవరు ఉన్నా కానీ చేశారు, ఏం చేశారు, మట్టి ఉన్నది తీసుకొని వచ్చి ఇక్కడ బయట మా కొట్టింది ఈడు తీసుకొని వచ్చి పడేసారు. పోతుంది, R6 పెడితే పోతుంది. ఇప్పుడు ఇవి స్టీల్ అసెట్స్ ఉన్నాయా, అది ఉన్నదా, దానికి D7 వాడతాం. స్టెయిన్లెస్ స్టీల్ క్లీనర్ D7 అనేది ఉంటుంది. అది మనం బట్ట మీద స్ప్రే చేసి దీనికి తుడవాలి. మనం స్క్రబ్ చేయొచ్చు, తుడవాలి. తుడిచి పెడితే ఒక 30-40 సెకండ్స్ దానికి మనం తుడిచి పెడితే అది మొత్తం క్లియర్ అవుతుంది. వారానికి 2 సార్లు డీప్ క్లీనింగ్ సరిపోతుంది. కరెక్ట్, డైలీ చేయమంటారు. నేను చెప్తున్నా, డీప్ క్లీనింగ్ అంటే ప్రతి ఒక్కటి క్లీన్ కావాలి, మళ్ళీ టైం కూడా ఎక్కువ పడుతుంది కదా సార్. అందుకే చెప్తున్నా కదా మీకు, ఇది షోరూమ్ కాబట్టి వారం మొత్తం బిజీ ఉంటుంది. సాటర్డే సండే ఎప్పుడైతే మీరు ఫ్రీ ఉంటారో, డీప్ క్లీనింగ్ ఏదైతే రోజు అవుతుందో, ఎవరు ఎంప్లాయీస్ లేనప్పుడు ఈ వాష్రూమ్ అనేది డీప్ క్లీనింగ్ మీరు పెట్టుకోండి. ఎప్పుడు సండే రోజు కూడా ఉంటుంది ఎంప్లాయీస్. కాకపోతే ఏంటంటే శనివారం రోజు చేస్తామని మేము అన్నాము. సార్ డైలీ చేయాలంటే డైలీ టైము ఒకసారి ఉంటుంది. ఒకసారి కొత్త ఫ్లోర్ కూడా కావాలి కదా సార్ వాళ్ళు. మళ్ళీ ఎక్కువ మంది కూడా లేదు. ఇప్పుడు 8 మంది అన్నారు కానీ 5 మంది ఇప్పుడు. కరెక్టే. అది మీరు ప్లాన్ చేసుకొని వీకెండ్స్ లో కానీ ఎప్పుడైతే ఎంప్లాయీస్ తక్కువ ఉంటారో ఆ రోజు ఈ డీప్ క్లీన్ అనేది సండే ఇద్దరం వచ్చి షెడ్యూల్ చేసుకుందామని కానీ ఇద్దరికి సరిపోతుంది. చాలా వాష్రూమ్ ఇక్కడ నలుగురిని పెట్టి చేపిద్దామంటే సార్ వాళ్ళు ఒక్కసారి ఎవరైతే ఎంప్లాయీస్ తక్కువ ఉన్నప్పుడు అందరూ కలిసి సండే రోజు వచ్చినప్పుడు ఒక షోరూమ్ తప్ప అన్ని బంద్ ఒక షోరూమ్ ఒకటే ఉంది సార్. సండే రోజు చేసుకోవచ్చు. సండే రోజు వచ్చి రోజు వాష్రూమ్ వేసుకొని పోవచ్చు. కానీ ఒక 4 మంది ఇద్దరిని పెడతామంటే సరిపోదు సార్. అది ప్రాబ్లం. ప్లాన్ చేసి, ఎందుకంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది మనకు వర్కింగ్ డేస్ లో కాబట్టి సండే రోజు ఫ్రీ ఉంటాం కాబట్టి ఆ రోజు ఇది క్లీన్ చేయాలి మొత్తం. ఇప్పుడు ఈ టైల్స్ ఇవన్నీ చేస్తాం సార్. వచ్చింది వాళ్ళు ఏదో తడి చేతితో ఇట్లా పెట్టేస్తారు. ఆ తడి మీద ఏమైపోతుంది, మక్కలు అట్లనే అంటున్నారు. అది గంటకు 2 గంటలు మీరు అది కొద్దిగా వచ్చి క్లీన్ చేసి పెట్టాలి, మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం ఉన్నాం దీనికి. హౌస్ కీపింగ్ అంటే ఓన్లీ బయట పనులు కాదు, వాష్రూమ్ గిటనే క్లీనింగ్ ఉంటుంది. అది మనం చేసే ఈడదాకా వచ్చినాం. నేను గిటనే చేసిన. అది డిమోటివేట్ అవ్వద్దు, ఎందుకంటే ఒక పార్ట్ ఆఫ్ వర్క్ అది చేయాలి, అది కంపల్సరీ ఉంది. ఇక్కడ వర్కర్స్ తక్కువ, మాకు మనుషులు తక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ ఉన్నారమ్మా. వేరే చోట పోయి చూడండి, ఇంకా తక్కువ ఉన్నారు. తక్కువ